నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిరి బస్టాండ్ సెంటర్లో అత్తిరి మండల దైవజనులందరూ కలిసి కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా అక్కడ మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. టెర్రరిజం నశించాలని, టెర్రరిజం మీద జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సంఘీభావాన్ని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, ఆ పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవనంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తణుకు శాసనసభ్యులు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ఆర్మీ రాధాకృష్ణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జన సమీకరణ, వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. దేశమంతా గుర్తించేలాగా అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అమరావతిని రాజధానిగా నిర్మిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి, ఇతర రాష్ట్రాల అభివృద్ధి గాడిన పడుతుందని వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. పార్కులో టీడీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచమర్తి ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాద్ కిరంచన్, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని సి అనిత, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పాల్గొన్నారు. మరలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మన రాజధాని పునర్నిర్మాణం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షించి ఈరోజు 160 సీట్లు మనకి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ రెండింటినీ మరలా పునఃప్రారంభించుకోవడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి. ఏదైతే అప్పుడు మనం ఇచ్చినటువంటి అనేక విశాఖపట్నం చూసాం, వివిధ ప్రాంతాలను చూసాం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అనేక కార్యక్రమాలని అనేక మంది పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని రాష్ట్రం నుంచి తరివేసినటువంటి పరిస్థితుల్లో మరలా అటువంటి వారందరినీ కూడా ఈరోజు వెనక్కి రప్పిస్తూ అటు విశాఖపట్నంలో కూడా చూసాం. లులు గ్రూప్ లాంటి కంపెనీలకి ఆ రోజు స్థలం ఇచ్చే వారిని అక్కడ పెట్టుబడులు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి తరిమేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ లులు గ్రూప్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెంటనే చేస్తున్నాడో చూసాం. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ రోజు మనం ఏదైతే అమరావతి రాజధాని పనులు మనం ప్రారంభించినవి తప్పితే మరలా వీళ్ళు కనీసం అక్కడ అన్ని కూడా విధ్వంసం చేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, ముఖ్యంగా రాజధానిని నిర్మాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ప్రజా రాజధానిని మళ్ళా పునర్నిర్మించుకుని ఈ రాజధాని నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరికీ కూడా, భవిష్యత్తు తరాలందరికీ కూడా ఒక ఆదాయ వనరులుగా దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు మరలా పెట్టుబడులు పెడుతూ, ఈరోజు పెట్టుబడులను ఆకర్షిస్తూ పునఃప్రారంభ పనులన్నీ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మే 15 నుండి 26 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. 35 మంది భక్తులు ఉంటే పుష్కరాల సమయంలో ఏ రోజైనా బస్సు ఏర్పాటు చేస్తామని ముందుగా సంప్రదించాలని అన్నారు. పుష్ బ్యాక్ 2+2 టీవీ సౌకర్యం కలిగిన ఈ సూపర్ లగ్జరీ బస్సుకు టికెట్ ధర కేవలం 2100 మాత్రమేనని, ఈ బస్సులు తణుకులో బయలుదేరి వరంగల్ భద్రకాళి మాత, వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు, కొండగట్టు ఆంజనేయ స్వామి, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వరంలోని మహాకాళేశ్వర స్వామి దర్శనం, పుష్కర స్నానం అనంతరం రామప్పలోని రామప్ప దేవాలయ దర్శనం చేసుకుని తిరిగి తణుకు చేరే సదవకాశం కల్పించామని, ఈ అవకాశాన్ని తణుకు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సబ్బా గిరిధర్ కుమార్ తెలిపారు. వివరాలకు
6304210265 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. సరస్వతి పుష్కర స్పెషల్ బస్సుల గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దయాకర్, సిస్టమ్ ఇన్ఛార్జ్ సాయి కుమార్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్లాల్ పాల్గొన్నారు. ఆర్టీసీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తణుకులో ఆర్టీసీ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. 1/2019 సర్క్యులర్ ప్రకారం విధి విధానాలు రూపొందించాలని, నైట్ అవుట్ అలవెన్స్లు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే వైద్య సదుపాయం కల్పించాలని, పెండింగ్లో ఉన్న పదోన్నతులు ఇవ్వాలని, మహిళలకు చైల్డ్ కేర్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. దీక్షల్లో బిఎంఎస్ రావు, ఎంజే రాజు, ఎస్హెచ్ ప్రసాద్, వి రాంబాబు, కెఎస్ రెడ్డి, పి రాజబాబు, ఎస్వి రావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. उद्योग भद्रता सैक्टर 119 एसोसिएशन जिंदाबाद, नेशनल मजदूर यूनिटी एसोसिएशन जिंदाबाद, नेशनल मजदूर यूनिटी एसोसिएशन जिंदाबाद. అమలు చేయాలి ఉద్యోగ భద్రత 2019 సైక్యులర్ అమలు చేయాలి. అమలు చేయాలి ఉద్యోగ భద్రత 2019 సైక్యులర్ అమలు చేయాలి. అమలు చేయాలి 2019 సైక్యులర్ అమలు చేయాలి. పిహెచ్ఎస్ కోడ్ స్థానంలో పాత వైద్య విధానం అమలు చేయాలి. పాత వైద్య విధానం అమలు చేయాలి. పాత వైద్య విధానం అమలు చేయాలి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సైడ్కి వెళ్ళి వెంటనే గ్యారేజీ కార్మికుల అభివృద్ధి సమస్యలు వెంటనే గ్యారేజీ కార్మికుల అభివృద్ధి సమస్యలు వెంటనే గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్ వెంటనే అక్రమ సస్పెన్షన్ అక్రమ రిమూవల్ ఆపాలి. అక్రమ సస్పెన్షన్ అక్రమ రిమూవల్ ఆపాలి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా గత ఇది 4వ దఫాగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ రెడ్ బ్యాడ్జెస్తో, అలాగే గేట్ మీటింగ్లు, ప్లకార్డ్స్, నిరాహార దీక్షలు, ఇవన్నిటికీ కారణం 2019 సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని చెప్పి రాష్ట్ర కమిటీ గట్టిగా పట్టుబట్టి ఈ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ దఫాగా ఇది చేస్తాం. నెక్స్ట్ రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ నిరాహార దీక్ష ద్వారా మేము తెలియజేస్తున్నాం. తణుకు బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా మరణించిన వారికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ చర్యలకు సంఘీభావం తెలిపారు. సంఘ గౌరవాధ్యక్షుడు బిపి రవిశంకర్ మాట్లాడుతూ ఇటువంటి దారుణ సంఘటనను బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సంఘాధ్యక్షులు వి సీతారాం, ప్రధాన కార్యదర్శి వి పేరయ్య శాస్త్రి, సిహెచ్ శేషాద్రి, టివి భాస్కరం, ఇరగవరపు నాగరాజు, ఈమని సిద్ధేశ్వర ప్రసాద్, నేదునూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల క్రితం పెహల్గాం దగ్గర జరిగిన మానవహరణం ఈ పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాదాపు 26 మంది భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది. దాని నిమిత్తంగా ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతదేశీయుల పర్యాటకులందరికీ కూడా వారి ఆత్మశాంతి కలగాలని బ్రాహ్మణ సేవా సంఘం భగవంతుని ప్రార్థిస్తుంది. అదేవిధంగా ఆ పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ దారుణ మారణకాండకి పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపై చర్య తీసుకునే కేంద్ర ప్రభుత్వ చర్యలందరికీ కూడా తీసుకునే చర్యలన్నింటినీ కూడా బ్రాహ్మణ సేవా సంఘం తన మద్దతును ప్రకటిస్తుంది. పాలకొల్లు మండలం చంద్రపర్రు, అగర్తిపాలెం, వెలివెల గ్రామాల్లో 1,50,00,000తో చేపట్టిన పనులకు కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 11 లక్షలతో చంద్రపర్రులో రెవెన్యూ డ్రైన్పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు, 16 లక్షలతో అగర్తిపాలెంలో మల్లవరం బ్రాంచ్ ఛానల్పై గ్రావెల్ రహదారి నిర్మాణానికి, 28.50 లక్షలతో వెలివెల గ్రామంలో జిన్నూరు ఛానళ్లపై గ్రావెల్ రహదారి పనులకు, 9.67 లక్షలతో వెలివెల బ్రిడ్జి వద్ద జిన్నూరు ఛానల్ త్రవ్వు పనులను ప్రారంభించారు. 31 లక్షలతో జిన్నూరు ఛానళ్లపై పుంత వద్ద గ్రావెల్ రహదారి నిర్మాణానికి, 59 లక్షలతో జిన్నూరు ఛానల్పై కడలవారిపాలెం వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. ఏదైతే చందపర్రు అదేవిధంగా వెలివిల గ్రామాలకి సంబంధించి 1,55,17,000 అంటే 155.17 lakhs తోటి ఈరోజు మరి యొక్క శంకుస్థాపనలు మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే చందపర్రు రెవెన్యూ డ్రైన్ మీద 11 లక్షలు, ఆగర్తిపాలెం మల్లవరం బ్రాంచి 16 లక్షలు, వెలివిల జున్నూరు రహదారికి 28.50 లక్షలు, వెలివిల జున్నూరు ఛానల్లో ఏదైతే డీసిల్టింగ్ నిమిత్తం 9.67 లక్షలు, వెలుగులు జున్నూరు ఛానల్ మీద గ్రాహల్ రహదారి కోసం 31 లక్షలు,
వెలివిల జిన్నూరు ఛానల్ మీద ఇప్పుడే ఇక్కడ మనం శంకుస్థాపన చేసాం. 59 లక్షలతోటి ఒక బ్రిడ్జ్ వంతెన నిర్మాణం అంటే 155.17 లక్షలతోటి ఈరోజు మనం ఈ 2 గ్రామాల్లో మరి మన రైతు మన రామారెడ్డి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కడలవారి పాలెం బీసీలందరూ కూడా ఎన్ని కుటుంబాలన్నా అన్ని కుటుంబాలు కూడా బీసీలు గత 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జీలుగా శంకుస్థాపనలు చేశారు. ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు వాళ్ళు. మరి ఈరోజు నేను ఏదైతే ఆ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 10 నెలలకు కూడా కానిటువంటి స్థితిలో మళ్ళీ ఆ బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ కడలవారిపాలెం మరి కడలవారిపాలెనికి ఈరోజు 59 లక్షలు అక్షరాల 59 లక్షలతో ఇక్కడ బ్రిడ్జిని మనం నిర్మాణం చేయబోతూ ఉన్నాం. టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ వేసవి కాలంలోనే మరి ఇప్పుడు కాలువలు కడుతూ ఉన్నారు ఈ రోజుతోటి కాబట్టి ఇమ్మీడియట్గా పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ వెలుగులు కానీ చందపూర్ కానీ ఆక్వా రైతులు కానీ అదేవిధంగా వరి రైతులు కానీ చాలా సంతోషంగా ఎందుకంటే ఆ రోజు 14-19లో మీరు వేసినటువంటి రోడ్డు తప్ప మళ్ళీ 5 సంవత్సరాల్లో మా వంక చూసిన వాడు లేడు, రైతు పేరు చెప్పి పలకరించినటువంటి వాడు లేడు. మళ్ళీ మీరు వచ్చారు ఇవాళ మళ్ళీ మా రైతాంగానికి ఒక మార్గదశ, మా రైతాంగానికి మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్, ఒక స్వర్ణయుగం మా రైతులకి అని చెప్పి ఈవేళ రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. పాలకొల్లు మండలంలో 80 లక్షలతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 14 కోట్లతో జరుగుతున్న దయమర్తి మురుగు డ్రైన్ పనులను పరిశీలించారు. జగన్ పాలనలో విధ్వంసం నుండి నేడు వికాసం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు అమరావతిని సంపద సృష్టిగా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం నడిపల్లిలో 60 లక్షలతో నిర్మించిన పైప్ లైన్లను ప్రారంభించారు. నీటి సరఫరా విభాగం డిఈటి శ్రీనివాస్ బాబు, ఏఈ సాయి కుమార్, సర్పంచ్ బీరా సచివేణి ఆధ్వర్యంలో నీటి పథకం పైప్ లైన్ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం ప్రకారం వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయడం కోసం పైప్ లైన్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కార్యదర్శి షరీఫ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ త్రిమూర్తులు, సిబ్బంది శివ, రాజు పాల్గొన్నారు. నీటి విడుదల పట్ల సర్పంచ్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండాజోరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులకు మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్లను వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ఎస్వి ప్రసాద్, ఎంపీపీ పాలాటి ఎల్ఆర్ఎస్ చేతుల మీదుగా టబ్స్, టవెల్లు, మగ్స్, సోప్, ఆయింట్మెంట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోధవ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు అవగాహన కల్పించారు. బోధవ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఆరోగ్య పర్యవేక్షకులు జిన్నూరు శ్రీనివాస్ బోధకాల పుండ్లు పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో స్వయంగా క్లీన్ చేసి చూపించారు. కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం సుబ్రహ్మణ్యం, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల వంతెన సమీపంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో టాటా మ్యాజిక్ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేయాలని అన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గ పరిశీలకులుగా పాల్గొన్నారు. చెన్నుపాటి గాంధీ, బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ మండల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, గొప్పన సుధా, నంబూరి నాగరాజు, తాతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.